హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే కొత్త తాండలో అయితే మనం ఉన్నాం. ఇది జడ్జిల్లాకు అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి జడ్చర్ల నియోజకవర్గంలో గెలుపులో తన వంతు చిన్న పాత్ర పోషించినటువంటి శంకర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డాడు, అప్పుడు తిరిగేటప్పుడు ప్రజలు ఏమన్నారు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రయారిటీ అదే విధంగా ఉందా, అదేవిధంగా కొన్ని విషయాల గురించి శంకర్ నాయక్ గారు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ వంతు చిన్న పాత్ర పోషించారు. మీరు అప్పుడు పడినటువంటి స్ట్రగుల్ ఎలాంటిది, ఏ ఇబ్బందులు పడింది ఆ టైంలో? అంటే ఇప్పుడు ప్రజెంట్లీ కాంగ్రెస్ కొత్తగా వచ్చినప్పుడు టీఆర్ఎస్ బలంగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ తక్కువ ఉండే అన్నట్టు. అయినా మేము కొద్దిగా కష్టపడి ఆ క్యాడర్ను కవర్ చేసుకొని కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంక్ చేపిస్తాం. యాక్చువల్గా టోటల్గా చూసుకున్నట్టుకే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు ఆ టైంలో. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఏమన్నా రాలేదా? మాకు బీఆర్ఎస్కి ఎక్కడ ఎప్పుడు రాలేదు. నేను బీఆర్ఎస్ నుంచి లేకుండా ఎక్కువ కాంగ్రెస్ నుంచి సపోర్ట్ అవుతుంది. కాంగ్రెస్కి వెళ్ళే ఉన్నాం అప్పటి నుంచి కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్. ఎందుకంటే వాస్తవానికి అధికారం లేకపోయినా కూడా మీరు ఇదే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే కొన్ని పనులు చేసేది కూడా జెన్యున్గా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా చేసుకుంటా అప్పుడప్పుడు ఆ నాయకులకే సరిపోతారు. ఈ కాంగ్రెస్ అంటే కంప్లీట్ జనాల వరకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ని కొద్దిగా నమ్మినాము. శంకర్ నాయక్ గారు నిజాయితీగా నిఖార్సుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇదే నిజాయితీ లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ ఆదేశిస్తే ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏవి కాలేదు. ఇంకా అంటే గ్రామంలో ఒకటి ఉంటుంది కదా, తాండలో ఒకట ఈ కార్యక్రమాలు కాలేదని ఉంటాయి కదా, ఏ కార్యక్రమాలు కాలేదు. అంటే మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది అసలు కంప్లీట్ ఒక్కరికి కూడా రాలేదు. మా తాండలో చాలా మంది బీదోళ్ళు ఉన్నారు. అసలు కనీసం వాళ్ళకి ఇల్లు కూడా ఇంటికి జాగ్రత్త కూడా కాదు, ప్లేస్ కూడా ఏది రాలేదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. రైతు రుణమాఫీ అన్నారు, అది కంప్లీట్ కాలేదు. చాలామందికి ఎప్పుడు అయిందంటే సగం అయింది, మళ్ళీ అప్పు కిందనే అప్పే ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ కింద ఎందుకు నమ్మిందంటే రుణమాఫీ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ కానీ, ఏమన్నా ఇది కరెంటు గురించి కానీ ఏ విధంగా సరే జెన్యున్గా వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పెట్టుకున్నాం. అలా యాక్చువల్గా మీరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడ్డారు. మరి మీకు ఏం బెదిరింపు అలాంటివి ఏం రాలేదా? మీ ఎంబడ ఎవరు లేరు, ఎందుకు అనవసరంగా తిరుగుతావు, దీంట్లోకి వచ్చేసేయి, దీంట్లో కలిసి పని చేసుకుందాం అని ఇలాంటివి ఏం రాలేదా మీకు? అంటే మామూలుగా సపరేట్గా ఉంటే బాగుండదు, టీఆర్ఎస్కి ఉండండి అన్నారు. కానీ మేమైతే దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు, పోలేదు కూడా వాళ్ళ దగ్గర. ఏంటంటే జూనియర్గా దూరంగా వెళ్ళి ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్నట్టు. అంతే, దూరం ఉండి లోపల కూడా అన్ని పనులు చేసి కంప్లీట్ చేసేసారు అనమాట. అంతే. యాక్చువల్గా ఈ జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు ఒక స్పెషల్ ఉందన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుట్లో ఏంటి నిర్ణయాలు అంటే, నాకు ఎస్కాట్ వద్దు, నాకు నా కార్యకర్తలే నాకు పెద్ద ఎస్కాట్ అని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు ఎలా చూస్తాను మీరు అలా అన్నాడు? అంటే ఇదొకటి మంచి నిర్ణయం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫెసిలిటీస్ కొన్ని ఇస్తుంది. ఇంకోటి అంటే అప్పుడు ఆ టైంలో కూడా పొల్యూషన్లో పోతుంటే ఆడ పోలీసులు సార్ వెంబడి తిరుగుతారు, వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశంతో సార్ కూడా వద్దులే, జనాలు నాకు నమ్మిన బంటులే కదా అన్నట్టు ఆ ఉద్దేశంలో ఉన్నారు. శంకర్ నాయక్ గారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురించి చెప్పాలంటే నీ మాటలు ఏం చెప్తారన్న? అంటే కాంగ్రెస్ సార్ కూడా ఇప్పుడు ప్రజెంట్లీ కాంగ్రెస్ వచ్చింది. ఇంకోటి కాంగ్రెస్ ఆయన కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా పోతుంది అనేది ఉద్దేశం ప్రకారమే పోతుండు. ఎందుకంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఆయన కూడా చాలా చేసిండు. కానీ కాంగ్రెస్ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం ఇంకోటి ఆయన సొంత నిర్ణయాలు కూడా కొన్ని స్వచ్ఛందంగా కూడా మంచి పని చేసుకుంటూ మంచిగా పోతుంది సార్. ఆగస్టు 15 నాడు చూసుకున్నట్టుగైతే ఎమ్మెల్యే గారు నిరుపేద విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా బట్టల కార్యక్రమం ఇలాంటివి చేస్తూ ఉన్నారన్న. మీరు ఎలా చూస్తారు ఇది? అంటే ఈసోటి నిర్ణయం తీసుకోవడం కూడా, సొంత నిర్ణయం తీసుకోవడం కూడా చాలా మేలు. ఎందుకంటే అసలు నిర్ణయాలు చాలా మంది తీసుకోరు. ఎమ్మెల్యేలు అన్నా కానీ ఏదో ఒకటి చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ
ఈ ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం చాలా చాలా చిన్న బీద పిల్లలకు చాలా మేలుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న షూ అనేది అనిపిస్తుంది కానీ అది చాలా పెద్ద ఎత్తున మంచి నిర్ణయం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల స్కీమ్ ఉంది కదన్నా, ఇప్పుడు దాంట్లో ఎన్ని అమలు అయినాయి, ఎన్ని కాలేదు ఇంకా? ఆరోగ్యశ్రీ ఇంచుమించు అన్నీ ఒకటి ఏంటంటే 2500 ఒకటి కొద్దిగా పెండింగ్లో ఉండొచ్చు. అన్నీ మినిమం 5 గ్యారెంటీలు అయితే ఇంచుమించు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు వచ్చేసి రుణమాఫీ విషయం చూసుకున్నట్టుగైతే రుణమాఫీ కొంతమందికే పడ్డది, ఇంకా కొంతమంది పడలేదు అని అంటున్నారు. అది వాస్తవమేనా? అది వాస్తవం కాదు. వాళ్ళు కూడా చెప్తారు కదా, రుణమాఫీ పడని వాళ్ళు కూడా మళ్ళీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు కన్సల్ట్ కామని చెప్తున్నారు వాళ్ళు. ఒకవేళ అప్పుడు కూడా కాకపోతే దానిపైన మాట్లాడాలి, కానీ ఇప్పుడు ముందే మనం మాట్లాడితే కూడా అది మంచిది కాదు. శంకర్ నాయక్ గారు ఈ కొత్త తాండలో ఒక మంచి పేరు సంపాదించిండు. ఎందుకు అంటే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అని ఒక టాక్ అయితే వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం అది? అంటే బీఆర్ఎస్ నేను ఎంత పెద్దగా పట్టించుకోలే, మామూలుగా వాళ్ళ జన్యున్గా వాళ్ళు ఎంబడి అంతే వెళ్తుంటే పోతుంటే వస్తుంటే. కానీ అంటే మీ సొంత నిర్ణయాలు, అంటే ఉదాహరణకి ఎవరికైనా ఆపద వచ్చిందంటే కొంచెం చెప్పడము, ఈ విధంగా చేయండి, ఆ సలహాలు ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉన్నవారు. సలహాలు వచ్చి చాలా మందికి ఇచ్చినాయి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా చాలా మంది నన్ను కొద్దిగా వాళ్ళే లైక్గా చేసి ఉండాలని, మీరు ఉండాలని, మీ చోట కొద్దిగా మంచి పనిచేసేటోళ్ళు ముందు ఉంటేనే బాగుంటుంది అనేది వాళ్ళే చెప్తారు. మీరు ఎవరికైనా జెన్యూన్గా అడగండి. థింక్ డబుల్ బెడ్రూమ్ అన్నది రాలేవాలి. మినిమం ఇప్పుడు కనీసం ఓ తాండకు 10 ఇల్లు వచ్చినా చాలా సంతోషపడతారు. ఎందుకంటే కనీసం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎక్కడో చెప్పారు, కానీ అది ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కాలే, ఒక్కటి కూడా రాలేదు. అదొకటి. ఇంకొక విషయం ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడైతే యాక్చువల్గా మీరు సర్పంచ్గా ఈ తాండ ప్రజలు దీవించి ఆశీర్వదించి ఎన్నుకుంటే మొదటగా మీరు ఏ కార్యక్రమాలపైన దృష్టి పెడతారన్న? ఇప్పుడు గ్రామ సమస్యలు మెయిన్ ఏముంటాయంటే డ్రైనేజ్ కంపల్సరీ, వీధి స్ట్రీట్ లైట్ కంపల్సరీ. ఇంకోటి ఏమైనా పేదలకు పింఛన్ కానీ వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ చేసుకుంటా, వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం కూడా ఎనబడించి కొద్దిగా రండి, ఇది చేసుకోండి, అది చేసుకుంటా అంటే వాళ్ళు కూడా సంతోషపడతాం. మెయిన్ ఇంకోటి ఏమైనా ఇల్లు శాంక్షన్ అయితే కూడా వాళ్ళకు మోటివేషన్ చెప్పియాలి, వాళ్ళకి ఇప్పియాలి, పేదోళ్ళకి ఇప్పియాలి కంపల్సరీ. వాళ్ళకి జెన్యూన్గా ఉండే పిల్లలకు, వాళ్ళకి క్యాండిడేట్లకి ఇప్పియాలి. అంటే పేదోళ్లకు అంటే బీదవారికి ఇప్పిస్తారా, లేక నీ వెనకాల తిరిగినటువంటి కార్యకర్తలకు ఇప్పిస్తారా? కార్యకర్తలకు కాదు, మెయిన్ జెన్యూన్గా కనిపించే. ఇప్పుడు కంప్లీట్ ఒకటి ఇల్లు లేదు, వాడు మామూలు గుడిసెలు ఉంటాడు, ఆయనకు ఫస్ట్. తర్వాత మనం అది అలాగని మనం ఫస్ట్ మనం ఉన్నోళ్ళే ముందర పోతే లేనోళ్ళు కూడా మనకు లేకుండా, ఇంకోటి మనం ఉండి కూడా లాభం లేకుండా. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఎట్లా చేస్తాడు, ఫస్ట్ చేయాలి, అట్లా చేసిన తర్వాత ఆయన అదృష్టం ఎట్లా ఉంటుందో అట్లా పోతుంది. ఇది కొత్త తాండా శంకర్ నాయక్ గారి